రోడ్లపై ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చర్యలు తీసుకుంటోంది. రోడ్డుపై నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడిపేవారిని నియంత్రించేలా దేశంలోని పలు జాతీయ రహదారులను డిజిటల్ స్మార్ట్ హైవేలుగా మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ పరిధిలో ఉన్న పలు కీలక రహదారులను కూడా డిజిటల్ స్మార్ట్ రోడ్లుగా మార్చనుంది. ఈ మేరకు ప్రతి రోడ్డుపైన అత్యంత అధునాతనమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానం చేయనున్నారు. ఏఐతో అనుసంధానమైన కెమెరా వ్యవస్థను రాష్ట్ర పోలీస్ రవాణా శాఖకు అనుసంధానం చేస్తారు. దీంతో రోడ్డుపై వాహనం ఎలా వెళ్తోంది, ఎంత స్పీడ్తో వెళ్తోందనే విషయంతో పాటు సవ్య దిశలోనే వెళ్తోందా లేదా అనేది తెలిసిపోతుంది. నిబంధనలను ఉల్లంఘించి వాహనం నడిపిన వారికి జరిమానా పడ్డంతో పాటు వాహన ప్రయాణ వీడియో కూడా ఫోన్కు వచ్చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీ గురుగ్రామ్ ను కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే ఏఐతో పనిచేసే సాంకేతిక విధానాన్ని దీనిపై ప్రవేశపెట్టింది. ఇదే విధానాన్ని దేశంలోని ఇతర రహదారులతో పాటు తెలంగాణలోనూ అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోనూ డిజిటల్ హైవే పనులు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా హైదరాబాద్ నాగ్పూర్ మార్గంలో స్మార్ట్ హైవే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం 591 కిలోమీటర్లుంటుంది. తెలంగాణ పరిధిలో 251 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం ఇది టోల్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ విధానంలో ఉంది. ఈ మొత్తాన్ని డిజిటల్ హైవేగా మార్చనున్నారు. తాజాగా ఈ బాధ్యతలు దక్కించుకున్న ఓ సంస్థ పనులు కూడా ప్రారంభించింది.